వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్, బీఎస్పీ, బీఆర్ఎస్ ఇలా 3 పార్టీల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోనేరు కోనప్ప. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు పోటీ చేసిన బీఎస్పీ 4వ సింహం ప్రవీణ్ కుమార్ కూడా పోటీలో ఉండడంతో చతుర్ముఖ పోటీ అయిందక్కడ. కాంగ్రెస్ గాలి కూడా పనిచేయక ఓడిపోయిన కోనప్ప 2వ స్థానానికి పరిమితమయ్యారు. అధికార పార్టీలో ఉన్న కోనప్పకు కోపం వచ్చిందిప్పుడు. అభివృద్ధికి సహకరించడం లేదంటూ వేలాది మంది అనుచరుల సమక్షంలో తన ఆవేదనంతా వెళ్లగక్కి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వచ్చిన పుకార్లను ఖండిస్తూనే వెళితే ముందుగా చెబుతానంటూ అనుచరుల్లో ఒక డైలమా మిగిల్చారు. ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఊహాగానాలు సాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 1వ నెంబర్ నియోజకవర్గంగా మారిన సిర్పూర్ ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయినా ఇప్పుడు కొమరంభీం జిల్లాలో భాగం. సిర్పూర్ పేపర్ మిల్స్ కారణంగా సిర్పూర్ కాగజ్ నగర్ అని పిలుచుకునే ఈ ప్రాంత రాజకీయాలను అదే పేపర్ మిల్స్ శాసిస్తున్నాయన్నది అందరూ ఒప్పుకునే మాట. పేపర్ మిల్లు ఉద్యోగాల కోసం వచ్చి స్థిరపడ్డ స్థానికేతరులు ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేలు అయినవారు, పోటీ చేసి ఓడిపోయినవారు కూడా ఎక్కువ మంది. అలా వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్లే. అలా వచ్చినవాడే కోనేరు కోనప్ప కూడా. సిర్పూర్లో 3 గెలుపులు, 3 ఓటములు రుచి చూసిన ఈ సీనియర్ నాయకుడి నిర్ణయాలెప్పుడూ సంచలనాలే. రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన కోనేరు కోనప్ప అధికార కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నిన్న మొన్నటిదాకా మౌనంగా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీ తీరు మీదనే తీవ్రమైన అసంతృప్తి వెళ్లగక్కారు. పైగా తన అసంతృప్తికి రాజ్ ఈ విషయం ప్రస్తావించారని కూడా చెప్పారు. ఊళ్లు బాగుపడాలంటే ఇది తప్పనిసరి అని గుర్తు చేశారాయన. మీ ఊర్లు బాగుపడాలంటే ఈ వీర్దండి బ్రిడ్జి కావాలా, ఈ బ్రిడ్జి కోసం మీరందరూ ఫైట్ చేయాలని చెప్పి మనం చేస్తున్నా. మీరందరూ కూడా ముఖ్యమంత్రికి విన్నపాలు పంపించండి, పోస్ట్ కార్డు రాయండి. పోస్ట్ కార్డు రాసి మా వీర్దండి గుండెపేట మధ్యలో మా భారత నది మీద బ్రిడ్జి కట్టాలని చెప్పి ఇది మా డిమాండ్. అప్పుడాగా మీరు ఎవరు కూడా మా ఊళ్ళో ఓట్లు అడుగుతానికి రావద్దని చెప్పి మీరందరూ డిమాండ్ చేయాలని చెప్పి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మనం చేస్తాం. తాను ఏ పార్టీలో చేరబోతున్నది ఆయన చెప్పలేదు. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే రాజకీయ మనుగడ ఉండదని చెబుతూ ఇక మీదట స్వతంత్రంగా ఉంటూ ఒంటరి పోరు చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్లో చేరతానన్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుచరుల మాట ప్రకారమే ఉంటుందంటూ అస్పష్టమైన వివరణ ఇచ్చారు. ఊరూరు తిరిగి అందరితో మాట్లాడిన మీదటే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. చాలా మంది బయటకు వెళ్ళి కూడా ఇలా కోనప్ప టీఆర్ఎస్ చేస్తానా అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో చేరినా, ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా మీ ప్రజల ముందే నిర్ణయం తీసుకుంటా. నేను ఇంట్లో తీసుకోని చెప్తా ఉన్నా. నేను ఇంట్లో తీసుకోను, నేను ఇంట్లో నిర్ణయం తీసుకోను. మీకు చెప్పిన తర్వాతనే ఊరు తిరిగి మీ అందరితో మాట్లాడిన తర్వాతనే నా రాజకీయ నిర్ణయం ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. గత ఎన్నికల్లో ఇదే సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోనేరు కోనప్ప కూడా బీఆర్ఎస్లో చేరే పక్షంలో ఒకే వరలో 2 కత్తులుగా మారే ప్రమాదముంది. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కోనప్ప ఇలాంటి పరిస్థితి తెచ్చుకోరని ఆయన అనుచరగణం చెబుతోంది. అందుకే ఆయన బీఆర్ఎస్లో చేరతారనే ఊహాగానాలను పూర్తిగా నమ్మబోమని ఆయన అనుచరులే చెబుతున్నారు. ఇండిపెండెంట్గానే ఉంటానన్న ఆయన మాటలు నిజం కూడా కావచ్చు. 3 పార్టీల నుంచి పోటీ చేసినా ఆయనకున్న స్థిరమైన ఓటు బ్యాంకు ఆయన వెంటనే ఉందని రుజువైంది. అదే ఆయన ధీమా. అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయో తెలియదుగాని ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికలను కోనప్ప ఎలా ప్రభావితం చేస్తారని స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో కలకలం మొదలైంది.